ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేద్దాం. ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఒక 1 అవర్ టైంలో అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనం చక్కని మామిడికాయలు ఇవి మనం పచ్చకారం పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం చూడండి. అసలు తీసుకొని మంచిగా తురుముకోవాలి. కడిగి తుడుచుకొని తురుముకోవాలి. ఈ తురుము మంచిగా సన్నంగా తురుముకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్లేట్లో తగినంత కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. కొందరికి స్పైస్ ఇష్టం ఉంటుంది. కొంచెం ఉప్పు, నాకు తగినంత ఉప్పు కారం వేసుకొని మంచిగా చక్కగా కలుపుకొని కొంచెం ఊరనించుకోవాలి. కొడితే కొన్ని వాటర్ ఫామ్ అవుతుంది. దీంట్లో మనం వాటర్ పోయకూడదు. ఇలా మంచిగా కారం ప్రిపేర్ చేసుకున్నందుకు అయిపోతుంది. దీన్ని పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే మన కారం రెడీ అయిపోతుంది. పోపు ఎలా వేసుకోవాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ చాలా వేడెక్కినాక ఆయిల్ బగ్గానే పడుతుంది. దాంట్లో నేను తోడమ వేసుకుంటున్నా అంటే ఆయిల్ నాకు ఎక్కువ తిన్నాను కాబట్టి దాంట్లో ఆయిల్ వేగినాక ఎల్లిగడ్డలు వేగినాక ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు చక్కగా వేగినాక మనం సైడ్కి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసేసుకొని కొంచెం మగ్గనించుకోవాలి. మగ్గిన తర్వాత మనం ఒక స్టోరింగ్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. కొంచెం మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో మనం దాంట్లో స్టోర్ చేసుకొని మనం ఒక 2-3 months వరకు తినచ్చు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా దొరుకుతాయి. వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే రుచి వేరే లెవెల్. కాబట్టి అందరూ ఈ సింపుల్ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. బాగుంటుంది. పుల్లగా ఎప్పుడైనా ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. అదే లాస్ట్లో మనం తాలింపు పెట్టుతాం చూడు, దాంట్లో మనం కొంచెం అన్నం వేసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రుచి చూడనందుకు మంచిగా ఒక్క ముద్దిస్తే చాలా బాగుంటుంది. చూడండి కారం ఎంత పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది. ఆయిల్ కొంచెం తక్కువ ఉంది. నేను తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసుకున్నాం. మీరు తగినంత వేసుకోండి. Bye friends.